హాయ్ హలో నమస్కారం అందరూ బాగున్నారా? ఈరోజు నేను బెంగళూరు నుంచి తిరుపతికి బైక్లో వచ్చాను. ఎందుకు బైక్లో వచ్చానంటే తిరుపతిని కింద అంతా చూపిస్తామనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. చాలామంది టెంపుల్కి వచ్చేసి తిరుమలకు పోయేసి అలాగే వెళ్ళిపోతుంటారు. కింద చుట్టుపక్కల చాలా చూసే ప్రదేశాలు ఉన్నాయి. అందులో ఇది ఒకటి. అలిపిరి దగ్గరలోనే ఉంటుంది. రండి ఈ ప్లేస్ చూద్దాము. బిలీవ్ వ్లాగ్స్ మీరు చూస్తున్నది తెలుగు ఛానల్ బ్రో. కొత్తగా ఎవరు ఈ వీడియో చూస్తున్నారు, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ ప్లేస్ పేరు వచ్చేసి కపిల తీర్థం. చాలా మందికి తెలిసే ఉంటుంది, చాలా మందికి తెలియకుండా కూడా ఉంటుంది. ఎందుకంటే చాలా మంది తిరుమలకి వెళ్ళేసి పైన చూసుకొని కింద ఏమీ చూడరు, దిగువ తిరుపతిలో ఉన్నవి. నేను అందుకోసమే దిగువ నేనే చూడలేదు, చాలా చూపించాలనే ఉద్దేశంతోనే నేను బైక్లో వచ్చాను. రండి, ఈ టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. రైనింగ్ సీజన్లో వస్తే మాత్రం ఈ ప్లేస్ అంటూ అల్టిమేట్గా ఉంటుంది. పైన నుంచి మీకు నీళ్ళు వస్తుంటాయి, అది చూడడానికి కన్నుల విందుగా ఉంటుంది. ఈ ప్లేస్ అంటూ మీరు మిస్ చేసుకోవద్దండి. రండి వెళ్ళి లోపల ఏమేమి ఉంది చూసుకొని వద్దాం. ఇక్కడ పైనుంచి నీళ్ళు వస్తుంటాయి. ఆ టైంలో మీరు నీళ్ళు వచ్చే టైంలో మీరు అక్కడ పోయి స్నానం కూడా చేయొచ్చు. ఆ స్నానం చేయడం వల్ల మీకు ఒంటి నొప్పులన్నీ మటుమాయమైపోతాయి. ఎందుకంటే ఆ ఫోర్స్ వల్ల మీకు పెయిన్స్ అన్నీ రిలీఫ్ అయిపోతాయి. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ప్లేసు. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. ఇక్కడ కూడా స్నానం చేయొచ్చు నీళ్ళల్లో. ఇప్పుడు నేను ఎండల టైంలో వెళ్ళాను, చాలా ఎండలు ఉన్నాయి నెగటివ్, చాలా భరించలేని ఎండ. మా బెంగళూరు వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ క్లైమేట్, ఎక్కువ ఎండ అనిపిస్తుంది. ఆంధ్రాలో ఉండే వాళ్ళకి తెలంగాణలో ఉండే వాళ్ళకి పెద్దగా ఏమి తేడా అనిపించదు, మాకు కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ క్లైమేట్కి మేము కంఫర్ట్ అవ్వడానికి ఒక 2-3 రోజులు పడుతుంది. చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. నాకైతే భలే నచ్చేసింది. నేను రావడం ఇక్కడికి ఫస్ట్ టైం ఇది. చాలా ఉన్నాయి తిరుపతిలో, చాలా చూసే ప్లేసెస్ ఉన్నాయి. నా వీడియోస్లో కొన్ని నేను రిలీజ్ చేస్తూ ఉన్నాను, అవి చూస్తూ ఉండండి. ఈ వీడియో ఇష్టమైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. టాటా బై బై, సీ యూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నా పేరు శివకుమార్.